హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్డు అట్టుతో కూరని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఎప్పుడైనా గుడ్లు ఉడకబెట్టడానికి టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా ఆమ్లెట్లా వేసుకుని దీన్ని కర్రీలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసి ఒక ఎగ్ని ప్లేట్లో పగలగొట్టుకుని ఇందులో వేసుకోండి. ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా కూడా ఫ్లిప్ చేస్తూ కాలనివ్వాలి. దీనిపైన చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని రెండు వైపులా కూడా ఫ్లిప్ చేస్తూ కాలనిచ్చాక దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని ఎగ్ ఆమ్లెట్స్ కావాలనుకుంటున్నారో కర్రీ కోసం అన్నిటినీ కూడా ఎగ్స్ని ఇదే విధంగా ఆమ్లెట్లా వేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. మీరు ఎగ్ని ప్లేట్లో వేసి పగలగొట్టుకుని ఇందులో వేసే కన్నా డైరెక్ట్గా ఆయిల్లోనైనా పగలగొట్టుకుని వేసుకోవచ్చు, డైరెక్ట్ ఆమ్లెట్లా. కాకపోతే ఈ సమ్మర్ సీజన్లో ఎగ్స్ అనేవి తొందరగా పాడవుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక చిన్న ప్లేట్లో వేసుకొని అప్పుడు బాగుంది అనుకుంటేనే అప్పుడు ఆయిల్లో వేసుకోండి. ఇలా మీరు ఎప్పుడైనా ఎగ్స్ని ఉడకబెట్టడానికి టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇలా ఆమ్లెట్ వేసి కర్రీ చేసుకుంటే ఆమ్లెట్ వేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. కాబట్టి నేనైతే 4 వరకు ఎగ్స్ తీసుకొని కర్రీ అయితే చేశాను. మీకు కర్రీకి సరిపడా ఎగ్స్ని తీసుకోండి. నేనైతే 4 ఎగ్స్కి చేస్తున్నాను కర్రీని. ఇదే విధంగా మిగిలిన ఆమ్లెట్లు అన్నిటిని కూడా వేసి పక్కన ఉంచుకోండి. మధ్యలో ఆమ్లెట్కి ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇదే విధంగా మీకు కర్రీకి సరిపడినన్ని ఆమ్లెట్స్ని వేసుకొని తీసి పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇవి కూడా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలని ముక్కలుగా చేసి వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి 1/2 నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత 1 గ్లాస్ వరకు నీళ్లు, సాల్ట్ టేస్ట్కి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలన్నీ కూడా ఉడికి ఈ విధంగా సగానికి దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఆమ్లెట్లను వేసుకుని మరి కాస్త దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా 5 నిమిషాల్లోనే అయిపోయి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్స్ని బాయిల్ చేసుకోవడానికి టైం ఎక్కువగా పడుతుంది, సింపుల్గా అయిపోవాలి, గ్రేవీ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఆమ్లెట్లా వేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి ఎగ్స్ ఎప్పుడైనా కర్రీ చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.